హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. దీన్ని నాతో తీసుకురావద్దు. దీన్ని నాతో తీసుకురావద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ బ్రింగ్ దిస్ అప్ విత్ మీ. డోంట్ బ్రింగ్ దిస్ అప్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీతో పోల్చేవారు ఎవరూ లేరు. నీతో పోల్చేవారు ఎవరూ లేరు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో దెర్ ఈజ్ నో వన్ హూ కంపేర్స్ టు యూ. దెర్ ఈజ్ నో వన్ హూ కంపేర్స్ టు యూ. నెక్స్ట్ వన్ ఈస్ నా లెక్కలన్నీ తప్పు. నా ప్రణాళికలన్నీ తప్పు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో all of my calculations were incorrect. All of my calculations were incorrect. Okay, next one is పరిస్థితి స్పష్టంగా ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ద సిచ్యువేషన్ ఈజ్ క్లియర్. ద సిచ్యువేషన్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ మీకు కుక్కల సహచరుడు ఉన్నారా. మీకు కుక్కల సహచరుడు ఉన్నారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యూ హ్యావ్ ఏ కెనైన్ కంపానియన్. డూ యూ హ్యావ్ ఏ కెనైన్ కంపానియన్. కెనైన్ కంపానియన్ అంటే కుక్కల సహచరుడు. నెక్స్ట్ వన్ ఈస్ చివరకు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. చివరికి మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇట్స్ గ్రేట్ టు ఫైనల్లీ మీట్ యూ. ఇట్స్ గ్రేట్ టు ఫైనల్లీ మీట్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ వారు ఒకరి సహవాసాన్ని ఆనందిస్తారు. వాళ్ళు ఒకరి సహవాసాన్ని ఆనందిస్తారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో దే ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది వాతావరణంపై షరతులతో కూడుకున్నది. ఇది వాతావరణంపై షరతులతో కూడుకున్నది. దీని ఇంగ్లీష్లో it is conditional on the weather. It is conditional on the weather. నేను ఏకీభవిస్తున్నాను. నేను మీతో అగ్రీ అవుతున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ కన్కర్. ఐ కన్కర్. నెక్స్ట్ వన్ ఈస్ నేను 5:30 రైలులో అక్కడికి వస్తాను. నేను 5:30కి వచ్చే రైలులో అక్కడికి వస్తాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో I will be there by the 5:30 train. I will be there by the 5:30 train. Next one is నేను దానిని గుర్తించాను. నేను ఆ వస్తువు ఎక్కడ ఉందో గుర్తించాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో I figured it out. I figured it out. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీకు సహాయం చేయగలనా. నేను మీకు హెల్ప్ చేయగలనా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ ఐ అసిస్ట్ యూ. కెన్ ఐ అసిస్ట్ యూ ఆర్ కెన్ ఐ హెల్ప్ యూ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మేము ప్రస్తుతం పాఠశాలలో ఉన్నాము. మేము ప్రజెంట్ స్కూల్లో ఉన్నాము అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వీఆర్ ఎట్ స్కూల్ రైట్ నౌ. వీఆర్ ఎట్ స్కూల్ రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ నెట్ఫ్లిక్స్లో ఆ హర్రర్ సినిమాని చూశాను. నెట్ఫ్లిక్స్లో ఆ హర్రర్ మూవీని నేను చూశాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ సా దట్ హర్రర్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఐ సా దట్ హర్రర్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పిల్లలు కలిసి తోటలో ఆడుకుంటున్నారు. పిల్లలంతా కలిసి గార్డెన్లో ఆడుకుంటున్నారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ టుగెదర్ ప్లే ఇన్ ద గార్డెన్. ద చిల్డ్రన్ టుగెదర్ ప్లే ఇన్ ద గార్డెన్. నెక్స్ట్ వన్ ఈస్ బాలుడు నల్ల బల్లపై ఒక వాక్యం రాశాడు. ఒక బాలుడు బ్లాక్ బోర్డుపై ఒక వాక్యం రాశాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ద బాయ్ వ్రోట్ ఏ సెంటెన్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ద బాయ్ వ్రోట్ ఏ సెంటెన్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. పాస్ట్లో జరిగింది కాబట్టి వ్రోట్ యూస్ చేసాం. రైట్, వ్రోట్, వ్రోట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు తమ ఇంట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటారు. వారు
తమ ఇంట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటారు అని చెప్పేటప్పుడు దే ప్లే విత్ దోస్ టాయ్స్ ఇన్ దైర్ హౌస్. దే ప్లే విత్ దోస్ టాయ్స్ ఇన్ దైర్ హౌస్. నెక్స్ట్ వన్ ఈస్ నా బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ వన్ ఈస్ మైరా ప్రతి వారం ఒక నవల చదువుతుంది. మైరా అనే అమ్మాయి ప్రతి వారం ఒక నవల చదువుతుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మైరా రీడ్స్ ఏ నోవెల్ ఎవ్రీ వీక్. మైరా రీడ్స్ ఏ నోవెల్ ఎవ్రీ వీక్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మా కొత్త అపార్ట్మెంట్కి రావడం చూశాను. వాళ్ళు మా కొత్త అపార్ట్మెంట్కి రావడం చూశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ సా దెమ్ కమింగ్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్. ఐ సా దెమ్ కమింగ్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్. నెక్స్ట్ వన్ ఈస్ మేమంతా నిన్న రాత్రి పార్టీకి వెళ్ళాము. మేమంతా నిన్న రాత్రి పార్టీకి వెళ్ళాము అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వీ ఆల్ వెంట్ టు ద పార్టీ ఎస్టర్డే నైట్. వీ ఆల్ వెంట్ టు ద పార్టీ ఎస్టర్డే నైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆ క్లిష్టమైన సమయంలో వారు కలిసి ఉంటారు. అటువంటి కష్టమైన సమయంలో వారంతా కలిసి ఉంటారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే స్టే టుగెదర్ ఎట్ దట్ క్రిటికల్ టైం. దే స్టే టుగెదర్ ఎట్ దట్ క్రిటికల్ టైం. నెక్స్ట్ వన్ ఈస్ మేము మళ్ళీ కలిసి ఆడలేదు. మేము మళ్ళీ కలిసి ఆడలేదు అని చెప్పేటప్పుడు వీ డోంట్ ప్లే టుగెదర్ అగైన్. వీ డోంట్ ప్లే టుగెదర్ అగైన్. నెక్స్ట్ వన్ ఈస్ నేను నా చివరి ప్రాజెక్ట్ గురించి నా గురువుతో మాట్లాడతాను. నేను నా చివరి ప్రాజెక్ట్ గురించి నా గురువుతో, నా ఉపాధ్యాయుడితో మాట్లాడతాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ టాక్ టు మై టీచర్ అబౌట్ మై ఫైనల్ ప్రాజెక్ట్. ఐ టాక్ టు మై టీచర్ అబౌట్ మై ఫైనల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ ఈస్ నిన్న రాత్రి మీకు ఆనందంగా అనిపించిందా. నిన్న రాత్రి మీకు హ్యాపీగా అనిపించిందా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫీల్ ప్లెజర్ లాస్ట్ నైట్. డిడ్ యూ ఫీల్ ప్లెజర్ లాస్ట్ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ అతను ప్రతి రాత్రి తన కంప్యూటర్లో పనిచేస్తాడు. అతను ప్రతి రాత్రి తన కంప్యూటర్తో పనిచేస్తాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ వర్క్స్ ఆన్ హిస్ కంప్యూటర్ ఎవ్రీ నైట్. హీ వర్క్స్ ఆన్ హిస్ కంప్యూటర్ ఎవ్రీ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ అబ్బాయిలు నా ఇంటి వెనుక ఉన్న మైదానంలో ఫుట్బాల్ ఆడతారు. అబ్బాయిలు అంతా కలిసి నా ఇంటి వెనకాల ఉన్న మైదానంలో ఫుట్బాల్ ఆడతారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ద బాయ్స్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిహైండ్ మై హౌస్. ద బాయ్స్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిహైండ్ మై హౌస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ రాజు పుస్తకం చదవడం కోసం తన మంచం మీద కూర్చున్నాడు. రాజ్ పుస్తకం చదవడం కోసం తన మంచం మీద కూర్చున్నాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో రాజ్ సిట్స్ ఆన్ హిస్ బెడ్ ఫర్ రీడింగ్ ఏ బుక్. రాజ్ సిట్స్ ఆన్ హిస్ బెడ్ ఫర్ రీడింగ్ ఏ బుక్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఒక రహస్యం గురించి చెబుతూ మీ దగ్గరకు వస్తుంది. ఆమె ఒక సీక్రెట్ గురించి చెబుతూ మీ దగ్గరికి వస్తుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ కమ్స్ టు యూ టెల్లింగ్ అబౌట్ ఏ సీక్రెట్. She comes to you telling about a secret. Next one is వారు ప్రాజెక్ట్ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు ప్రాజెక్ట్ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే ఫార్మ్ ఏ న్యూ కమిటీ ఫర్ ద ప్రాజెక్ట్. దే ఫార్మ్ ఏ న్యూ కమిటీ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము చాలాసేపు కిటికీ దగ్గర నిలబడతాము. మేము చాలాసేపు కిటికీ దగ్గరనే నిలబడతాము అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వీ స్టాండ్ నియర్ ద విండో ఫర్ ఏ లాంగ్ టైమ్. వీ స్టాండ్ నియర్ ద విండో ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ తరగతి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను
ఈ తరగతి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ లెర్న్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ క్లాస్. I learned a lot of things from this class. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.